గుర్తుపెట్టుకోండి, హెవీ వెయిట్తో అయితే పాస్క్వాట్స్ చేయొద్దు, దోలు తీరిపోతుంది. తక్కువ వెయిట్తో అలవాటు చేసుకొని ఆ తర్వాత ఇంప్రూవ్ అవ్వండి. కూడా 12 reps, 10 reps, 8 reps, 6 reps అలా 4 sets అయితే కంప్లీట్ చేసుకున్నా. ఎనర్జీ సరిపోవట్లేదు, బాగా స్వెట్ పడుతున్నా. యాక్సెసరీస్ ఒక 4 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వర్కౌట్ ఫినిష్ చేద్దాం. 200 స్క్వాట్, 250 డెడ్ లిఫ్ట్, 140 ప్లస్ బెంచ్ ఎంత తొందరగా అచీవ్ చేస్తానో చూద్దాం. ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఈ గోల్స్ అన్నీ అచీవ్ చేసే వరకు అస్సలు వదలను. ఈరోజు మండే వర్కౌట్ చేయడానికి అయితే నేను మార్నింగ్ వచ్చాను. నార్మల్గా మా జిమ్లో మండే హాలిడే అనమాట. బట్ ఏంటంటే నా షెడ్యూల్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను నా ఫ్రెండ్ కలిసి వచ్చాను జిమ్కి నా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడానికి. తను కూడా చేస్తా అన్నాడు. అండ్ ఈరోజు నా వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసరికి స్క్వాట్స్ ఉంది, బెంచ్ కూడా ఉంది. బెంచ్ కొంచెం హెవీ అని కాదు కానీ ఒక 90% వెయిట్ అనుకోండి, 90 కూడా కాదు, 80-85% వెయిట్తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. చూపిస్తా ఎలా చేస్తాను ఏంటి అనేది. ఈరోజు కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం ఈరోజు షెడ్యూల్ గురించి ప్రాపర్గా. ప్రీ అయితే తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తా. టైం అయితే ఎంత అయింది? 8 అయిపోయిందా? 7:30 అయింది ప్రజెంట్ టైము. ఇంటి దగ్గర 2 బనానాస్ తినేసి వచ్చాను అనమాట. ఎక్కువ నాకు మార్నింగ్ తినాలనిపించట్లేదు, ఎక్కువ తిందాం అనుకున్నా సరే. సో అందుకని ఇప్పుడు ప్రీ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. వార్మప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్క్వాట్స్ వర్కింగ్ సెట్లకి రెడీ అవుతున్నా. స్క్వాట్స్లో వార్మప్ సెట్స్ చేస్తున్నా. ఎక్కువ వార్మప్ సెట్స్ చేయట్లా. ఎంటీ బార్బెల్తో ఒకటి, 70తో ఒకటి, 100తో ఒకటి, 120తో ఒకటి చేసి ఈరోజు నా వర్కింగ్ సెట్ వచ్చేసరికి 130తో 4x4 చేయాలి. అందుకోసమని వార్మప్ సెట్స్ చేస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా స్క్వాట్స్ వచ్చేసరికి పాస్ స్క్వాట్స్ చేయాలి. మీకు ప్రాపర్గా చూపిస్తాను నేను ఎలా పాస్ స్క్వాట్స్ చేస్తున్నాను. కాంపిటీషన్లో డెప్త్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి పాస్ స్క్వాట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడైతే పాస్ స్క్వాట్స్ ప్రాక్టీస్ చేస్తా. నా పిఆర్ వచ్చేసరికి 180 kilos. పాస్ స్క్వాట్స్ ఈరోజు 130 kilosతో చేస్తున్నా. ఎప్పుడైనా సరే అంతే, మీ పిఆర్కి దగ్గర వెయిట్తో పాస్ స్క్వాట్స్ చేస్తే నీ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లోడ్ ఎక్కువ అయిపోతుంది బాడీ మీదకి. అందుకే 130 kilosతో నేను పాస్ స్క్వాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో దట్ ఆ డెప్త్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా స్క్వాట్స్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చూద్దాం, వార్మ్ సెట్స్ కంప్లీట్ అయ్యాక వర్కింగ్ సెట్ ఎలా చేస్తానని చూపిస్తాను. లాస్ట్ వార్మప్ సెట్ కంప్లీట్ చేస్తా. సో ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో నీ స్లీవ్స్ ఇంకా వేయలేదనమాట. ఇప్పుడు నీ స్లీవ్స్ వేసి బెల్ట్ పెట్టి రిస్ట్రప్స్ పెట్టుకొని ఫుల్ ప్రొటెక్షన్తో వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. భయ్యా దా వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. 130తో 4x4 చేయాలి. One, two, three. 1, 2, 3. Come on. 1, 2, 3. 1, 2, 3. Come on. 130తో 4 రెపిటేషన్స్ చేసా. రిస్ట్ ఏమో కిందకు వచ్చేసరికి రిస్ట్ సపోర్ట్ దొరకలేదు, కొంచెం టైట్ అయింది. చూద్దాం, మిగిలిన 3 సెట్లైనా ప్రాపర్గా రిస్ట్ రెప్స్ కట్టేసి చేద్దాం. ఎందుకంటే నేను లో బార్ చేస్తా కాబట్టి రిస్ట్ ఇంజురీ అవ్వకుండా ఉండాలని రిస్ట్ రెప్స్ అయితే కట్టా. బట్ ఇదేంటంటే లూజ్ అయిపోయింది. మీరు ఒకవేళ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, హెవీ వెయిట్తో అయితే పాస్ స్క్వాట్స్ చేయొద్దు, దోలు తీరిపోతుంది. తక్కువ వెయిట్తో అలవాటు చేసుకొని ఆ తర్వాత ఇంప్రూవ్ అవ్వండి. One, two, three. 1, 2, 3. Come on. 1, 2, 3. 1, 2, 3. Come on. ఇక్కడ కూర్చొని డెప్త్ నేను అట్టించాను, నీకు ఎలా తెలుస్తుంది? One, two, three.
One more. 1, 2, 3. Nice. లాస్ట్ సెట్ నేను టైట్ అవుతుంది అనుకున్నాను, అలానే టైట్ అయితే అయింది. బట్ గివప్ ఇవ్వలేదు. 130తో 4 sets 4 repetitions పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసా. టార్గెట్ 200 ఇయర్ ఎండ్ అయ్యేలోపు చేస్తాను కదా, ఖచ్చితంగా చేసి చూపిస్తా. అమ్మా పాస్ స్క్వాట్స్ కంప్లీట్ అయిన తర్వాత లెగ్స్కి యాక్సెసరీ కింద లెగ్ ఎక్స్టెన్షన్ అయితే 4 sets అయితే చేసా. అది కూడా ఎక్కువ వెయిట్ కాదు, తక్కువ వెయిటే. ఆ తక్కువ వెయిట్తో కూడా 12 reps 10 reps 8 reps 6 reps అలా 4 sets అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే బెంచ్ స్టార్ట్ చేస్తా. ఓపిక అయితే అస్సలు లేదు. మార్నింగ్ సెషన్స్ స్టార్ట్ చేసి 3 days అవుతుంది నాకు తెలిసి. ఆ 3 daysలో కూడా ఓన్లీ ప్రీ వర్కౌట్ కింద బనానాస్ తీసుకొని రావడం వల్ల ఎనర్జీ అయితే అస్సలు సరిపోవట్లేదు. బట్ స్టిల్ ట్రై చేస్తున్నా, చూద్దాం. నేషనల్స్ అయ్యే వరకు కూడా మార్నింగ్సే వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తా అలానే. అండ్ వీడియోస్ తీయడానికి కూడా నాకు ప్రాపర్గా ఫ్రీ ఉంటుంది, అందుకే మార్నింగ్స్ చేస్తున్నా. ఇప్పుడైతే బెంచ్ స్టార్ట్ చేస్తా. వార్మ్ సెట్స్ అయితే కంప్లీట్ చేస్తా. బెంచ్ ప్రెస్లో బెంచ్ ప్రెస్ వచ్చేసరికి వార్మ్ సెట్లు కూడా 3 చేసుకున్నా. ఎంటీ బార్బిలు 50 70 80 4 వార్మ్ సెట్లు చేసా. ఎంటీ బార్ కౌంట్ చేయలేదు. ఎంటీ బార్తో ఒక 10 repetitions, 50తో ఒక 5 repetitions, 70తో వచ్చేసరికి ఒక 3 చేసా, 80తో 1 చేసా. ఇప్పుడు మెయిన్ సెట్ వచ్చేసరికి 90తో 5 repetitions లెక్క 4 sets చేయాలి. చూద్దాం ఎలా మూవ్ అవుతుందో. ఈజీగానే వచ్చేస్తుంది 90 కాబట్టి. బట్ ఏంటంటే స్క్వాట్స్ కంప్లీట్ అయిన తర్వాత బెంచ్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతాను. చూద్దాం. 90 కొంచెం టఫ్ వస్తుంది, చూద్దాం. అంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది బాడీ, అందుకే కష్టంగా వస్తుంది. లైక్ స్క్వాట్స్ పాస్ స్క్వాట్స్ 130తో 4x4 కంప్లీట్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేయడం అన్నీ కలిపి కొడుతుంటే 90 కొంచెం కష్టంగా వస్తుంది. బట్ చెప్పాలంటే 90తో నాకు ఈజీగానే వస్తాయి. ఇదే మరి మార్నింగ్ వర్కౌట్కి ఈవినింగ్ వర్కౌట్కి డిఫరెన్స్. చేయొచ్చు కానీ అలిసిపోతున్నా చూసారా, మాట్లాడడానికే కష్టంగా ఉంది. ఏం కాదు, వర్కౌట్ అయితే ఫినిష్ చేద్దాం. One, 2, 3, 4. Last one. 5. అబ్బా, సెకండ్ సెట్ కొంచెం ఈజీగా వచ్చింది. ఫస్ట్ సెట్ కన్నా సెకండ్ సెట్ ఈజీగా వచ్చింది. బాడీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇంకా 2 సెట్లు ఉన్నాయి. 2 కాదు, 2 సెట్లు ఉన్నాయి ఇంకా. అవి కూడా ఇంకా ఈజీగా వస్తే బెస్ట్. లాస్ట్ సెట్ చాలా టైట్గా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్. బట్ కంప్లీట్ అయితే చేసా. ఇప్పుడే బెంచ్కి వచ్చేసరికి ఎలక్ట్రోలైట్స్ కూడా కలుపుకున్నా. ఎనర్జీ సరిపోవట్లేదు అని బాగా స్వెట్ పడుతున్నా. ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసేసి ఏసీలన్నీ ఆఫ్ చేసి ఉండేసరికి స్వెట్ ఎక్కువ పడుతుందని ఎలక్ట్రోలైట్స్ కూడా కలుపుకున్నా. యాక్సెసరీస్ ఒక 4 ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకొని వర్కౌట్ ఫినిష్ చేద్దాం. షోల్డర్ మిలిటరీ ప్రెస్ అంటారు కదా, అది చేస్తున్నా. ఎందుకంటే షోల్డర్ మిలిటరీ ప్రెస్ వచ్చేసరికి బెంచ్ ప్రెస్లో చాలా హెల్ప్ చేస్తుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. అలానే సపోర్టింగ్ ఎక్సర్సైజ్ గురించి కూడా డీటెయిల్గా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పుడైతే వర్కౌట్ ఫినిష్ చేస్తా. మిలిటరీ ప్రెస్ కూడా 4 sets చేస్తా. నేను వచ్చింది 7:30కి వచ్చి ఆ జిమ్కి. ప్రజెంట్ టైం 10:30 దగ్గర వస్తుంది. ఇంకా నా వర్కౌట్ ఫినిష్ అవ్వలే. దోలు తీరిపోతుంది. మార్నింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసి 3 days 4 days అవుతుంది. పులుసు కారిపోతుంది. చూద్దాం ఎంత పులుసు కారుస్తానో. 200 స్క్వాట్, 250 డెడ్ లిఫ్ట్, 140+ బెంచ్ ఎంత తొందరగా అచీవ్ చేస్తానో చూద్దాం. ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఈ గోల్స్ అన్నీ అచీవ్ చేసే వరకు
అస్సలు వదలను. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు నేను చేసిన నా వర్కౌట్ షెడ్యూల్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. బట్ ఈ వర్కౌట్ షెడ్యూల్ ఏదైతే ఉందో నా పిఆర్ బేస్ చేసుకొని, నా బాడీ వెయిట్ బేస్ చేసుకొని, ప్రజెంట్ బాడీ కండిషన్ బేస్ చేసుకొని నా షెడ్యూల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మీరు అదే షెడ్యూల్ మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టి చేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది. అదైతే మైండ్లో పెట్టుకోండి. జస్ట్ రిఫరెన్స్ కోసం నా వర్కౌట్ ప్యాటర్న్ అంతా మీకు చూపిస్తున్నాను. వర్కౌట్ షెడ్యూల్ అంతా డిస్క్రిప్షన్లో రాసి పెట్టాను, చెక్ చేసుకోండి అంతే. సో ట్రైసెప్స్కి అయితే వచ్చా, ట్రైసెప్స్ ఇంకొక వేరియేషన్ ఉంది, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ ఫినిష్ అవుతుంది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఆల్రెడీ వీడియో బాగా లెంతీ అయిపోయింది. సో నేను ఏం తింటాను, ఎలా తింటాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తా. ఈ రోజుకైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే కింద కమెంట్లో చెప్పండి దేని గురించి మాట్లాడాలి అనేది. ఉంటా మరి, బాయ్.